అది 2005. అందరికీ ఫోన్లు అప్పుడప్పుడే అందుబాటులోకి వచ్చాయి. నోకియా 1100, నోకియా 1600 మార్కెట్ ని ఊపేస్తున్న రోజులవి. దీనికి పోటీగా రిలయన్స్ CDMA అనే ఫోన్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్పుడు కాల్ చేయాలంటే మినిమం ₹2 ఉండాలి. అందుకే అందరూ మిస్డ్ కాల్ ఇచ్చేవారు. ఫోన్ ఎలా వాడాలని తెలుసుకునే లోపే జేబుకు చిల్లులు పడాయి. ఈ 20 సిరీస్ లో భాగంగా ఇవాల్టి ఎపిసోడ్ ఫోన్ల గురించి. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని అరే బంటి, అరే బంటి. ఏంటి నాన్నగారు? అరే దున్నపోతా, నోటికి రెస్ట్ ఉండదేంట్రా నీకు? ఏంటి నాన్నగారు ఊరికనే డిస్ట్ పెడుతున్నారు? నిన్ను మేపడానికే నా నెల జీతం మొత్తం సరిపోతుంది. మీరు ఇలాగే మాట్లాడితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా. ఒరే నువ్వు వెళ్ళంటే చెప్పు, నేను దింపేసి వస్తా. ఏంటి నాన్నగారు ఏదైనా ప్లాన్ చేసుకుంటున్నారా ఏంటి? దేని గురించిరా? వద్దులే నాన్నగారు, మళ్ళీ కొడతారు. చెప్తావా లేదంటే తాననా? ఒక్క నిమిషం నాన్నగారు, పాలు పొయ్యి మీద పెట్టాను, పొంగిపోతున్నట్టున్నాయి. నేను మళ్ళీ వస్తాను. నేను చూస్తానులే గాని, ఇదిగో రూపాయి. థ్యాంక్స్ నాన్నగారు, అడగకుండానే డబ్బులు ఇచ్చారు. ఇదిగో ఫోన్ నెంబరు. ఇదెందుకు నాన్నగారు? అమ్మ ఎప్పుడు వస్తుందో కనుక్కో ఫోన్ చేసి. మీ మొబైల్ ఉంది కదా నాన్నగారు? ఇందులో నుంచి చేస్తే ₹2 అవుద్దిరా. ఫోన్ ఇలా ఇవ్వండి, నేను చెప్తాను. ఒరే ఇందులో ఉన్నదే ₹2, అవి కూడా నేను మిస్ కాల్ ఇవ్వడానికి ఉంచుకున్నా. మీరు కూల్ గా ఉండండి, ఫస్ట్ ఆ ఫోన్ ఇలా ఇవ్వండి నాన్నగారు. హలో, అరే ఏట్రా మెసేజ్ వచ్చింది? ఎవరికి చేశారు నాన్నగారు? ఫోన్ లో బ్యాలెన్స్ లేదు. రే ఇందాకే ఉండాలిరా దాంట్లో. లేదు నాన్నగారు, చూడండి. నీ అబ్బా, నెల నుంచి మెయింటైన్ చేస్తున్నా బ్యాలెన్స్, మొత్తం సంకనాకి ఇచ్చావు. అంటే మామయ్య ఇంత స్పీడ్ అని తెలియదు నాన్నగారు. వాడు కనీసం మనం ఎందుకు ఫోన్ చేసామన్న రిటర్న్ ఫోన్ చేస్తున్నాడా? వాడు చెయ్యడు. వాడు పిసినారి సంఘానికి ప్రెసిడెంట్ రా మీ మావయ్య. చెత్తనా కొడుకులు ఎక్కడ దొరికారా బాబు మీరు? నాన్నగారు కాయిన్ బాక్స్ కి వెళ్ళి ఫోన్ చేసి వస్తాను, ఉండండి. అమ్మమ్మ ఎలా ఉందో తెలుసుకొని అమ్మ ఎప్పుడు వస్తుందో కనుక్కో. ఓకే నాన్నగారు. మీ మావయ్యని నాకు కాల్ చేయమని చెప్పు. అలాగే నాన్నగారు. ఇంకో విషయం, అమ్మని పిండి వంటకాలు చేసుకొని రమ్మను. ₹1తో ఎలా నాన్నగారు? ₹1 అని చూస్తే ఎలా ఉంటది? 60 సెకండ్లుగా చూడు, సరిపోద్ది. ఓకే నాన్నగారు, వెళ్ళొస్తాను. త్వరగా రా, వంట వండాలి నువ్వే. ఎస్టీడీకి రా, వస్తావా? వస్తాంట. నేను కూడా రీఛార్జ్ కార్డు తీసుకోవాలి. పదా. ఒరే అయినా మీ నాన్న దగ్గర ఫోన్ ఉంది కదరా, మళ్ళీ కాయిన్ బాక్స్ ఎందుకు? అందులో డబ్బులు లేవురా. రీఛార్జ్ చేస్తే అయిపోద్ది కదరా. ఇందులో అయితే ₹1 చాలు. ఒరే కాయిన్ బాక్స్ కి రూపాయి కూడా అవసరం లేదు. అదేలారా? ఐరన్ స్కేల్ తెలుసు కదా, అదేరా మొన్న సురేష్ గడ కొన్నాడు కదా కొత్తది, అది ఉంటే సరిపోద్ది. అదే ఎలారా? ఇప్పుడు రూపాయి బిల్లు పెడతాం కదా, దాని ప్లేస్ లో స్కేల్ పెట్టి ఫోన్ చేసేయచ్చు, తెలుసా? నిజమా? అసలు అయినా ఇది తెలియకుండా మా తల తిరుగుతారో నువ్వు బోర్తాకని. అరే సీరియస్ గా తెలీదురా. మరి ఇంకోసారి వచ్చినప్పుడు వేసేయి. మా ఎలా ఉన్నావే? ఇదిగో నా దగ్గర ₹1 ఉంది, స్పీడ్ గా మాట్లాడితే నువ్వేం మాట్లాడుకో. ఏం చెప్పకుండానే కాల్ కట్ అయింది. మాట్లాడవా? ఎక్కడ మాట్లాడాను రా బాబు, చూస్తుండగానే కాల్ కట్ అయిపోయింది. స్పీడ్ కొన్నాడు మరి నువ్వు. ఏం స్పీడో ఏమోరా, ఇంటికి వెళ్తే మా నాన్నకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఏం చేస్తావు? ఎప్పుడు చెప్పేది చెప్పు, నీకు అలవాటుగా సొల్లు చెప్పడం, సొల్లు నా కొడుకువి. ఎరా ఫోన్ మాట్లాడావా? మాట్లాడాను నాన్నగారు. ఏమన్నా రేటి? అది అమ్మని రమ్మన్నాను, వస్తానంది. మరి మీ మావయ్యకి కాల్ చేయమని చెప్పలేదా? చెప్పాను నాన్నగారు. ఏమన్నారు? ఈలోగా కాల్ కట్ అయింది నాన్నగారు. మరి అదేంట్రా మీ మమ్మీ వాడేం మాట్లాడలేదు, కాల్ కట్ అయిపోయిందని చెప్పింది? అదే నాన్నగారు, అమ్మనే మాట్లాడతాను చెప్పాను. నువ్వు యాదవ్వా, అబద్ధాలు ఆడడానికి సిగ్గులేదురా నీకు? సరే నాకు ఆఫీస్ టైం అవుతుంది, నువ్వు వండుకొని తినేసి. ఫోన్ ఇక్కడే ఉంచుతున్నాను, కాల్ చేసి లిఫ్ట్ చేయకో, సరేనా? తిను. ఓకే నాన్నగారు. అమ్మయ్యా, ఇన్నాళ్ళకు ఫోన్ దొరికింది. ఈ ఫోన్ పట్టుకుని గల్లీలు మొత్తం తిరిగేయాలి. ఎలా ఉన్నారా? హలో, హాయ్.
ఐ థింక్ వాటు దట్టా. యా ఓకే ఎస్ ఐ విల్ డూ ఆఫ్ కోర్స్. ఎలా బాబులో ఎలా ఉందిరా ఫోన్? మొన్నే మా నాన్నకి పిచ్చాడు. భలే ఉందిరా. ఏ మోడల్ ఏంటి? ఇది రిలయన్స్ రా. ఇదెందుకు తీసుకున్నావురా? ఇందులో కూడా అన్ని ఉన్నాయి, క్రికెట్ పాంగ్ గేమ్ అన్ని ఉన్నాయి. మరి ఆలో ట్యూన్స్ ఉందా అంటే? అది కూడా తెలీదా? లేదురా. ఫోన్ ఇలాగ ఇవ్వు. ఇదిగో ఇప్పుడు చూడు ఎలాగుంటుందో. ఏం చేసావురా? చెప్పను బ్రదర్, చూపిస్తాను పదా. రే ఆ కాయిన్ బాక్స్ లో నుంచి నీ నెంబర్కి డయల్ చేయి. అరే ఏదో సాంగ్ వస్తుందిరా. అదేదా మ్యాజిక్. ఇప్పుడు నీకెవరు ఫోన్ చేసినా ఆ సాంగ్ వినిపించేద్ది. నువ్వు సూపర్ రా. మా నాన్నకి చెప్తే ఎగిరి గంతేసేస్తాడు. ఏంజాయ్ పండగ. నేను వెళ్తాను మరి. సరే నేను వెళ్తాను మరి. నాన్న మీకు మ్యాజిక్ చూపించాలి. ఫ్రెష్ అప్ అయ్యాక చూస్తాను లేరా. లేదు నాన్నగారు, ఇప్పుడే చూడాలి. రే టైర్డ్ అయి ఉన్నాను, సతాయించుకున్నాను. ప్లీజ్ నాన్నగారు. ఆగు, ముందు ఫోన్ ఇలా పట్టురా. అర్జెంట్ గా ఒకరికి ఫోన్ చేసుకోవాలి, తర్వాత చూద్దాంలే నీ మ్యాజిక్. ఇదిగో నాన్నగారు, ఇక్కడే ఉంది నా చేతిలో. యారా బ్యాలెన్స్ లేదని చెప్తుందేంటి? లేవు కదండి నాన్నగారు అందులో. వారిని అబ్బా ఇందాక దారిలో వచ్చేటప్పుడు రీఛార్జ్ చేయించి వచ్చాను. అవునా? ఉండరా బ్యాలెన్స్ చెక్ చేస్తాను. -20 రూపాయలా? ఒరే ఫోన్ లో ఏదైనా గేమ్ ఆడావా? చిచ్చి లేదు నాన్నగారు. ఏదో చేసుంటావురా నువ్వు. జస్ట్ ఆలో ట్యూన్స్ మాత్రమే యాక్టివేట్ చేశాను. వారిని అబ్బా దాన్ని ఎవరు చేయమన్నాడు రా? అంటే ఫ్రీగా పాటలు వినొచ్చని. ఫ్రీయట్రా ఫ్రీ, దానికి 30 రూపాయలు బొక్క. ఏంటి 30 రూపీసా? నువ్వు ఇలా మారవరా నిన్ను. నాన్నగారు ఆగండి ఒక్క నిమిషం. వీడు తప్పించుకున్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్ దొరుకుతాడు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను. నా కొడుకు ఎక్కడ తప్పించుకున్నాడు. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని నా